టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్లు అద్భుతం చేశారు. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లా 233 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా మొదటి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడేశారు. ఈ క్రమంలో కేవలం 18 బంతుల్లోనే 50కి పైగా పరుగులు జోడించారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన జోడీగా టీమిండియా ఓపెనర్లు నిలిచారు. అంతకుముందు ఈ రికార్డ్ బజ్బాల్ క్రికెట్కు పెట్టింది పేరైన ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డకెట్, బెన్ స్టోక్స్ పేరిట ఉండేది. వీరిద్దరూ 26 బంతుల్లో 50కి పైగా స్కోర్ రాబట్టారు. ఇప్పుడు దీనిని రోహిత్, యశస్వి బద్దలు కొట్టారు. ఓవైపు తన ఓపెనింగ్ పార్ట్నర్ రోహిత్ శర్మ 11 బంతుల్లో 3 సిక్స్లు, 1 4తో 23 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ యశస్వి మాత్రం జోరు తగ్గించలేదు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో భారత్ తరపున అత్యంత వేగవంతంగా అర్ధశతకం సాధించిన 4వ బ్యాటరుగా నిలిచాడు. పంత్ 28 బంతుల్లో, కపిల్ 30 బంతుల్లో, శార్దుల్ 31 బంతుల్లో 50 చేసి యశస్వి కంటే ముందున్నారు. అంతేకాదు ఫాస్టెస్ట్ 100 విషయంలోనూ భారత్ తన రికార్డును తానే బద్దలు కొట్టింది. కేవలం 10.1 ఓవర్లతో 100 పరుగుల మార్క్ను తాకింది. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ తన రికార్డును అధిగమించడం విశేషం. అంతకుముందు కూడా టీమిండియా 2023లో విండీస్పై 12.2 ఓవర్లలోనే 100 కొట్టేసింది. రోహిత్ అవుట్ అయిన తర్వాత గిల్ వచ్చాడు. అతనితో కలిసి యశస్వి సెంచరీ రికార్డును నమోదు చేశాడు.